ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒక కాంట్రవర్సీని అయితే తీసుకురావడం అనేది జరిగింది. కానీ ల్యాబ్ టెస్ట్ కూడా కన్ఫర్మ్ చేసింది. లడ్డు, తిరుపతి లడ్డు ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా, అలాగే హిందువుల ఆరాధ్య దైవంగా కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పవిత్రమైన పుణ్య క్షేత్రంలో మనకు లడ్డు ఏదైతే ప్రసాదంగా ఇస్తారో అటువంటి లడ్డూలో వచ్చేసి ఆవు కొవ్వు అలాగే ఫిష్ ఆయిల్ కలిసినట్టు రిపోర్ట్ అయితే చెప్తుంది. ఆ రిపోర్ట్లను కూడా మన ముందుకైతే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టీడీపీ అయితే తీసుకొని అయితే రావడం అనేది జరిగింది. ఈ ఏదైతే లడ్డులో కొవ్వులు కలిసిన ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి చెప్తున్నారో అది వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది అని చెప్పి వాళ్ళు నివేదికనైతే ఇచ్చారు. అది ఎలా జరిగింది, ఏంటి, రిపోర్ట్ ఎప్పుడు చేశారు, ఏంటి అని కూడా క్లియర్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది. జూలై 15న అందిన నివేదిక ప్రకారంగా వాళ్ళు ఇప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే యానిమల్ ఫ్యాట్ అనేది ఉంది లడ్డూలో అని చెప్పేసి ఆయనే ప్రకటించారు. సో జగన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంత దారుణానికి ఒడికట్టిందని చెప్పేసి ఆయన చెప్పుకొని అయితే రావడం అనేది జరిగింది. హిందువులు మనకి గోవునైతే గోమాతలాగా పూజిస్తారు, అలాగే ఎద్దు అయితే శివుడి వాహనంగా అయితే చూస్తారన్నమాట. నాన్ వెజ్ లేకుండా గుళ్ళకి వెళ్తారు, ఎటువంటి నాన్ వెజ్గా ప్రసాదంలో అయితే పెట్టరన్నమాట. సో చాలా దూరంగా ఉంటారు నాన్ వెజ్కి. సో అలాంటి పుణ్యక్షేత్రాల్లో అది కూడా లడ్డు, శ్రీవారి దేవస్థానంలో ఉండే లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేది పెద్ద కాంట్రవర్సీగా అయితే అయిపోయింది. ఇది నేషనల్ న్యూస్ అయితే అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, నేషనల్ న్యూస్ అయితేగా మారింది. సో చాలా పెద్ద దుమారం అయితే రేపుతుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. కానీ మనకు వచ్చేసి జగన్ వచ్చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎటువంటి సంబంధం లేదు, ఏది మేమైతే అలాంటివి చేయలేదని అయితే చెప్తున్నారు. కానీ వీళ్ళు వచ్చేసి లడ్డూలో నాసి రకం లడ్డూలు తయారు చేస్తున్నారని చెప్పేసి ఉన్న ఆరోపణ కూడా ఎదుర్కొన్నారు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు. అలాగే గీ ఏదైతే లడ్డూలో వాడుతున్నారో ఆ గీ నందిని కంపెనీ కాకుండా వేరే కంపెనీకి కూడా ఇచ్చినట్లు కూడా అయితే ఉందన్నమాట. సో కాంట్రాక్ట్ ప్రస్తుతం అయితే నందిని కంపెనీ వాళ్ళు అయితే చేయట్లేదు. అలాగే ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఎవరైతే దీనికి కారకులై ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. ఎంతో పుణ్యంగా పూజించే హిందువుల దైవం దగ్గర ప్రసాదం ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరం. అలాగే ఇది ఒక కలంకం అన్నమాట. అలాగే హిందువులు వచ్చేసి వాళ్ళ మతంతో పాటు వేరే మతాలను కూడా గౌరవిస్తారు. సో వాళ్ళ మతాన్ని కాకుండా అన్య మతాన్ని గౌరవించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ హిందువులు అలాగా గౌరవిస్తారు.